ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం రాష్ట్రంలోని ఆశా వర్కర్ల సమస్యలను తక్షణం పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటాలకు సిద్ధమవుతానని ఏపీ ఆశా వర్కర్స్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు రాయపనేని హరికృష్ణ స్పష్టం చేశారు. తిరుపతి నగరంలోని నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఏపీ ఆశా వర్కర్స్ ఫెడరేషన్ తిరుపతి నగర సమావేశం శాంతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ, స్వచ్ఛంద కార్యకర్తలైన ఆశా వర్కర్ల చేత నిర్బంధంగా పనులు చేయించడం జరుగుతుందని తెలిపారు. చాలని జీతాలతో ఆశా వర్కర్లు కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. కనీస వేతనాల కోసం గత ప్రభుత్వంలో అనేక పోరాటాలు చేసినా స్పందన కనిపించలేదని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నూతనంగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వమైన ఆశా వర్కర్లకు జీతాలు పెంచాలని, గ్రాడ్యుయేటీ వర్తింపచేయాలని, సెలవులతో కూడిన జాబ్ చార్జ్ ఇవ్వాలని, వారికి సంబంధం లేని పనులు చెప్పరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు సీనియర్ నాయకులు వెంకటరత్నం, ఆశా వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి రాణి, నాయకురాలు కవిత, నందిని తదితరులు పాల్గొన్నారు.